అటుకుల్లో ఉప్మా. సో వేరే వెరైటీగా ఉంది కదా, అటుకులతో ఉప్మా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు ఆర్సీ వంటలు. నేను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా సైడ్ వచ్చే రెసిపీస్ కోసం. సో ముందుగా కడాయిలో నూనె వేసుకొని తాలింపు సామాన్లు వేసుకోండి. అందులో కాస్త జీలకర్ర, 1 స్పూన్ సరిపోతుంది, చిన్న స్పూను. సో తాలింపు సామాన్లు తెలుసు మీకు. అందులో మీకు చెలక్కాయలు కాస్త వేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, కానీ చెలక్కాయల ఫ్లేవర్ ఉంటుంది. వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్స్ ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇది అటుకులు కాబట్టి ఆనియన్ ఒక్కటి సరిపోతుంది. చిన్న సైజు నేను తీసుకున్నాను. 1 మీడియం పాయ చాలు. సో వేసుకొని కాస్త వేపుకోండి. వేపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు 1 లేదా 2 రెమ్మలు చాలు, ఏదైనా ఫ్లేవర్కి ఇక్కడ ప్రాబ్లం లేదు. తర్వాత 1 టమాటీ చిన్నగా సన్నంగా తరుక్కొని వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా వేపుకోండి. సో మర్చిపోవద్దు, ట్రై చేయండి, చాలా బాగుంటుంది అటుకుల ఉప్మా, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో తెలుసు కదా ఇప్పుడు ఏమేయాలో. సాల్ట్ రుచికి సరిపడిగా, కాకపోతే నేను వేసుకున్న దీనికైతే 2 స్పూన్స్ సరిపోతుంది. మీరు ట్రై చేయండి. సో మీకు ఎంత అయితే, కొంతమంది ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, సో తక్కువ తినేవాళ్ళు ఉంటారు. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మీరు వేసుకున్న తర్వాత చిన్న వాటర్ వేసుకొని, ఎందుకంటే ఉల్లిపాయ అది ఏగుతుంది కదా, సో చిన్నది కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని వేపుకోండి. వేసుకున్న తర్వాత మీరు వాటర్ అది 250 ml గ్లాసు, ఓకేనా. సో నేను ఇవి 2 తీసుకున్నాను కాబట్టి సో 3 తీసుకోండి, 1.5 చొప్పున, అంటే 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్ళు చొప్పున అనమాట, ఓకేనా. సో తీసుకున్న తర్వాత బాగా మరిగించుకోండి. 3rd గ్లాస్, సో 3 గ్లాసెస్, 2 గ్లాసెస్ వీటికి 3 గ్లాసెస్ వేసుకొని నెయ్యి అనమాట నేను వేసేది, స్మూత్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ మనం అటుకులు ఇందులో వేస్తాం కాబట్టి సో అది కంప్లీట్గా ఒకటి అంటుకుపోకుండా. అయితే నేనైతే ఫస్ట్లో దాన్ని ఫ్రై చేసుకోలేదు, అంటే వేపుకోలేదు. నెయ్యి వేసుకొని మీరు ఫస్ట్లో వేపుకోవచ్చు, చిన్న క్రంచీకి వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేసుకున్నాను. సో ఇలాగా మనకి 3 తీసుకున్నాక సో అవ్వండి 2 గ్లాసెస్, అది ఇది 250 ml గ్లాస్. సో 2 తీసుకొని అది ఫస్ట్లో వేపుకోవచ్చు. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, నేనైతే డైరెక్ట్గా తీసుకున్నాను. సో వాటర్ వేసి ఉడుకుతుంది, ఉడికితే వాటర్ వస్తుంది కదా పైకి బుడగల్లాగా. సో అలా ఎప్పుడైతే బాగా ఉడికిందో మీకు తెలుస్తుందో అప్పుడు ఈ అటుకులు వేసుకోండి. నెయ్యి మాత్రం వేసుకోండి. నెయ్యి లేనప్పుడు కొంతమంది డాల్డా కూడా వేసుకోవచ్చు. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది, 10 రూపీస్. సో డాల్డా వేసుకోండి, నేనైతే నెయ్యి వేసుకున్నాను. సో వేసుకొని అలా కలుపుతూ ఉండండి, ఓకేనా. మరీ హెవీ కాదు, మళ్ళీ చెప్తాను అటుకుళ్ళు కాబట్టి మరీ ఎక్కువగా కలిపేద్దు, నోకండ దారుణం, ఇది మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఎడ్జెస్ నుంచి స్లోగా అటు నుంచి అటు చాలా స్మూత్గా కలపండి, మరీ హెవీగా కాకుండా. సో ఉడకనివ్వండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ డన్. ఇంకా దగ్గరికి కాస్త ఇది అయిపోయింది. వాటర్ కరెక్ట్గా వేసుకోండి, మరీ హెవీ అయితే అటుకులు కదండి, సో అటుకులు కాబట్టి మరీ దగ్గరికి అయిపోతాయి. ఇది చాలా బాగుంటుంది ఉదయం టిఫిన్ డిఫరెంట్గా. తెలుసు కదా అటుకులు మనకి అంగన్వాడీలో అట్లా ఇస్తున్నారు పిల్లల కోసం అని చెప్పేసి, సో అవి చాలా బాగుంటాయి, వేసుకోండి. సో చూసారా, ఆల్మోస్ట్ అయిపోతుంది మన రెసిపీ. దీనికి మీరు కాంబినేషన్ బొంబాయి చట్నీ చేసుకోవచ్చు, పలుకుల చట్నీ అయితే ఫ్లేవర్ బాగుంటుంది, కొబ్బరి చట్నీ వేసుకో, కానీ పలుకుల చట్నీ అయితే ఇంకా బెటరు. శనగ చట్నీ మీకు ఏదైనా నచ్చితే వేసుకోండి. ఇంట్లో కానీ టమాటీ పచ్చడి ఉంటుంది, ఇది కలుపుకోండి, సూపర్గా ఉంటుంది టమాటీ పచ్చడి. సో మర్చిపోవద్దు. సో దీనికి కలుపుకొని, సో చూసారా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం తీసేసుకుందాం. సో దానిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని, సో చూసారా ఎంత బాగుందో. అటుకుళ్ళు కూడా మీకు క్లియర్గా కనబడుతున్నాయి. నా సెల్కి ఇది సెల్లో కదా, సో కాబట్టి అది చూడండి, అటుకులు కూడా ఎంతో నీట్గా పేస్ట్ అయిపోలేదు, చాలా బాగుంది. మీరు ఆ ఉడుకుతున్నప్పుడు ఆ పలుకు చూసే తీసేసుకోవాలి, ఓకేనా. చాలా బాగుంది చట్నీ. నేనైతే పలుకుల చట్నీ అది కూడా చూడండి ఎంత బాగుందో. సో తెలుసు కదా బిగులు. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఆర్సీ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఏమైనా మాకు సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. సో షేర్ చేసి వేరే వాళ్ళకి కూడా తెలిసి చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం